దేవుని నామాన్ని మహింపరిచి పాటల ద్వారా, వాక్యం చదువుడు ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా మీరందరూ సహకరించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో మనం దేవుని యొక్క మాటల్లోనికి ప్రవేశిద్దాం. నేటి కాలంలో మనందరం కూడా జీవిస్తున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ఎంత క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ కూడా మనం అందరం నిజమైన క్రైస్తవులుగా లేమని, మనమందరము ఎలా ఉండాలి, మరీ ప్రాముఖ్యంగా క్రైస్తవులైన వారు ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. గత 2 రోజుల నుంచి ఈ యొక్క విషయం మీద మనం మాట్లాడుకుంటున్నాం. మరి చాలా మంది కొత్తగా జాయిన్ అయ్యారు ఉన్నారు కనుక వారికి అర్థమయ్యే రీతిలో మరి 2 భాగాలు ఏం చెప్పానో కొంచెం క్లుప్తంగా తెలియజేసి నేను ముందుకు కొనసాగుతాను. మనం మాట్లాడుకున్నాం మొదటి రోజు క్రైస్తవుడు అనే మనము ఎలా ఉండాలి అనే విషయంలో మనం మాట్లాడుకుంటూ ఒక విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ఏటో విషయం అంటే దేవునికి విధేయులై ఉండాలి. విధేయులై ఎలా ఉంటామంటే దేవుని వాక్యం చదువు ద్వారా విధేయులై ఉంటాం, దేవునిపై విశ్వాసం కలిగి ఉండడం ద్వారా విధేయులై ఉంటాం, దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా విధేయులై ఉంటాం, దేవునికి ప్రార్థన చేయడం ద్వారా మనం విధేయులై ఉంటామని మొదటి రోజు మనం మాట్లాడుకున్నాం. అలాగే 2వ రోజు బలవంతులుగా ఎలా ఉండాలంటే దేవుని ఎదిగిన వారు బలవంతులుగా ఉండాలని, బలవంతంగా ఉండాలని మనం నేర్చుకున్నాం. ఎలా బలవంతులుగా ఉంటామంటే దేవునిపై నమ్మకం ఉంచాలి, దేవునితో సన్నిహిత సంబంధం అంటే దగ్గర సంబంధం కోసం మనం ప్రార్థన చేయాలి, అలాగే వాక్యం చదవాలి, దాని అనుసారంగా జీవించాలి, యేసుక్రీస్తు జీవితం అనుసరించాలని 2వ రోజు మనం మాట్లాడుకున్నాం. మరి యొక్క దినమున మరి ఇంత చక్కగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క దినమున కూడా మనం ఆ యొక్క విషయాన్ని గత 2 రోజుల నుంచి మాట్లాడుకున్న విషయాన్ని మరలా ఈ రోజు కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏటా ప్రయత్నం అంటే క్రైస్తవులైన మనము ఎలా ఉండాలి అనే విషయంలో పార్ట్ 3 3వ భాగం. అందరికి అర్థమవుతుంది కదండి? క్రైస్తవులైన మనము ఎలా ఉండాలి అనే విషయంలో ఇది ఎన్నో భాగం? 3వ భాగం. కాబట్టి మనం ఎలా ఉండాలి అని చూసుకునే ముందు ఒక వాక్య భాగాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండి, ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు? దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏంటా విషయం? ఇదిగో మీరు దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉండి ఎవరిని ఎదిరించాలి? సాతాన్ని ఎదిరించండి, అప్పుడు వారు మీ వద్ద నుండి పారిపోదురు. ఈరోజు మనము కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి లోబడి ఉండుట. ఏంటి? దేవునికి లోబడి ఉండుట. దేవునికి ఎలా లోబడి ఉండటం? దేవునికి లోబడి ఉండడం ఎలాగా? ప్రార్థనకి వెళ్ళినప్పుడు చేతులు కట్టుకొని, లేదా వాక్యం చదివినప్పుడు చేతులు కట్టుకొని, తల మీద ముసుగేసుకొని, ఏదో ఆ వాక్యం చదివినంత మటుకు, లేదా ప్రార్థన జరిగినంత మటుకు, లేదా అక్కడ విధేయులయ్యి నమ్మకస్తులుగా ఉండి అదేనా లోబడి ఉండడం అంటే? కాదు. లోబడి ఉండడం అంటే ఏంటో తెలుసా? తన యొక్క ఆజ్ఞలు పాటించడం. ఇంకా చెప్పాలంటే తను చెప్పిన మాటలను అనుసరించేవారుగా ఉండాలి. అప్పుడే ఎలా ఉంటాం? దేవునికి లోబడి ఉండేవారుగా ఉంటాం. ఈరోజు చక్కటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. అసలు దేవునికి లోబడి ఉన్నవారు ఎవరు? దేవునికి లోబడి ఉన్నవారు ఎవరు? లోబడి లేని వారు ఎవరో ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మొదటిగా మనందరం తీద్దాము గలతీయులకు రాసిన పత్రిక. మరందరూ మీ యొక్క చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథాలు తెరిచి తీయండి. మరందరూ గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుకుందామండి. 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడని నేనిప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవించుతున్నాను. ఏంటంట? అపోస్తలుడైన పౌలు గారు ఏం తెలియజేస్తున్నారు అక్కడ?
ఇదిగో నేను ఎలా ఉన్నాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించేవాడు నేను కాదు. అంటే అలా పౌలు గారు చనిపోయారనా? కాదు, ఆయన బ్రతికే ఉన్నాడు. కానీ ఎలా ఉన్నాడు తెలుసా? ఇదిగో నేను జీవిస్తున్నాను, కానీ ఇది నా జీవితం కాదు. ఎవరి జీవితం? ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితం. ఇంకా అన్నాడు ఏమని? క్రీస్తే నా యందు జీవించున్నాడు, నేను ఇప్పుడు శరీరం అందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి. ఎలా అంట? తన్ను తాను అప్పగించుకున్న ఎవరి గురించి? ఆ రోజు పౌలు గారు చెప్తున్నారు, ఇదిగో నా నిమిత్తము సిలువ వేయబడిన నా నిమిత్తము తను తాను అప్పగించుకున్న యేసు యందు నేను ఎలాగున్నాను? దేవుని కుమారుడి విశ్వాసం వలన జీవించున్నాను. ఇక్కడ ఎలా ఉన్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు దేవునికి లోబడి ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఏంటి, యొక్క అపోస్తలుడైన పౌలు గారు అలాంటి వాడు. అపోస్తలుడైన పౌలు గారు ముందు సౌలుగా ఉన్నారు. ఇక సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశారు? క్రైస్తవులను హింసించారు. ఇది మర్చిపోకండి, క్రైస్తవులను హింసించారు. అంతేకాదు ఈయన అలాంటి వాడు ధర్మశాస్త్ర పఠికుడు, ధర్మశాస్త్రాన్ని పఠించేవాడు. నిష్టంగా ఏం చేసేవాడు? ధర్మశాస్త్రాన్ని పఠించాడు. అంతేకాదు ఈయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడు తెలుసా? గమాలియేలు పాదాలు నేర్చుకున్నాడు. ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? గమాలియేలు పాదాల వద్ద. ఈ యొక్క గమాలియేలు ఎవరంటే ఒక పెద్ద గురువు. అటువంటి గురువు దగ్గర ఏం చేశాడంటే ఈయన ఈ యొక్క ధర్మశాస్త్రం అనేది నేర్చుకున్నాడు. అటువంటి ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని క్రైస్తవులు హింసించేవాడు. కానీ ఒకనొక దినాన అపోస్తలుడైన సౌలుగా ఉన్న పౌలు ఏం చేశాడు? ఒకరోజు దేవుని యందు విశ్వాసం ఉంచి ఇదిగో దర్శనం ద్వారా ఆయన విశ్వాసం పొంది బాప్తిసం పొంది మరలా ఏం చేశాడు? క్రైస్తవంలోనికి వచ్చాడు. క్రైస్తవంలోనికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడంటే తను జీవించినంత కాలము ఎలాగా దేవునికి లోబడి జీవించాడు. ఎలా జీవించాడంట? దేవునికి లోబడి, దేవుని విశ్వాసం ఉంచి దేవుడు చెప్పిన ఆజ్ఞలను ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆయన పాటిస్తూ వచ్చాడు. అలాగే మనం మరొకరిని చూసుకున్నట్లయితే దేవుని ఆజ్ఞలను పాటించిన వారు, అంటే దేవునికి లోబడి ఉండని వారు. అది కూడా మనం చూసుకున్నట్లయితే సమూయేలు రాసిన మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మొదటి నుంచి. ఒకనొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యం ఇక్కడ ఎలాగంట ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎవరైనా సమూయేలు గారు వచ్చి సౌలు గారికి ఏం చేస్తున్నారు? ఇదిగో నిన్ను ఏం చేశాడు? ఇశ్రాయేలుకు రాజుగా నిన్ను నియమించి ఉన్నాడు. యెహోవా నిన్ను ఏం చేయమన్నాడు? నిన్ను అభిషేకించమన్నాడు. కావాలి నువ్వేం చే? యెహోవా మాట వినుము. దాని కింద చదువుకున్నట్లయితే చూడండి 2వ వచనం, సైన్యంలో అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసిన జ్ఞాపకమే వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారిని విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తుగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాను. ఏం చేయమన్నాడు? ఒక రాజుని ఎన్నుకున్నాడు. ఆ యొక్క రాజు ఎవరు? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు గారు. ఆ యొక్క రాజుని ఎన్నుకున్న తర్వాత ఏం చేయమన్నాడు? ఇదిగో నువ్వు యెహోవా మాట వినుము. యెహోవా మాట విను అనగానే ఇప్పుడు యెహోవా సెలవిస్తున్నాడు ఏమని? ఇదిగో నీ యొక్క పాత జీవితంలో ఏమైంది? అమాలీకులు మీ మీదకు వచ్చేది కదా మార్గం మధ్యలో ఉన్నప్పుడు. ఇప్పుడు వారు మీ వద్దకు వస్తున్నారు కాబట్టి మీరేం మీరు వారిని హతము చేయండి. ఎలాగా? పురుషులనేమి, స్త్రీలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎద్దులు కావచ్చు, గాడిదలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఒంటెలు కావచ్చు, వారికి కలిగినంతయు మీరేం చేయాలి? బొత్తుగా నాశనము చేయడి అనే ఆజ్ఞని
ఒకటి ఇచ్చాడు. ఎవరికి? సౌలు గారికి. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడి యొక్క ఆజ్ఞను పాటించాలి, దేవుడికి లోబడి ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క సౌలు గారి కుటుంబం ఎవరో రాజులు కాదు, వాళ్ళ తాతలు కూడా రాజులు కాదు. కానీ సౌలు గారు ఎలాగయ్యాడు? రాజుగా అయ్యాడు, ఇశ్రాయేలును పరిపాలిస్తున్నాడు. అంత గొప్ప స్థితి ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు దేవుడికి ఏం చేయాలి ఉండాలి? దేవుడికి లోబడి ఉండాలి. కానీ ఇక్కడ సౌలు గారు ఎలా ఉన్నారో తెలుసా? ఒకసారి చూద్దామండి. 7వ వచనం, అదే 15వ అధ్యాయం 7వ వచనం. తర్వాత సౌలు అమాలేకులను హవీలా నుండి ఐగుప్తు దేశ మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకుల రాజు అగులను ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. సౌలు జనులను కూడి అగలను, గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. ఏం చేశాడంట? అక్కడ ఉన్న అమాలేకులందరినీ చంపేశాడు. అమాలేకు రాజు ఎవరు ఉన్నారో ఆ యొక్క రాజుని పట్టుకున్నాడు. ఆ యొక్క రాజు పేరు ఏంటి? అగగును పట్టుకొని ఇశ్రాయేల్లోకి తీసుకొచ్చి అక్కడ ఏదైతే ఉందో, ఎద్దులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఒంటెలు కావచ్చు, అవి ఏవైతే ఉన్నాయో అందులో మంచివి తీసుకొని కొన్ని పక్కన పెట్టాడు. తర్వాత నీచ పశువులు అంటే దేనికి పనికిరాని పశువులు, అపవిత్రమైన పశువులు, వాటిని తీసి ఏం చేశాడు? వాటిలన్నిటిని చంపేసి ఏవైతే మంచివి ఉన్నాయో వాటిని తీసుకుని ఏం చేశాడు? పక్కకు పెట్టాడు. ఇప్పుడు ముందు మనం చదువుకున్నాం కదా, 15వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకున్నాం. అందులో ఏం చెప్పాడు? ఇదిగో నువ్వు వారి పిల్లలనేమి, పురుషులనేమి, స్త్రీలనేమి, ఎద్దులనేమి, వారికి కలిగినదంతయు నాశనం చేయమని దేవుడు చెప్తే, ఇక్కడ సౌలు ఏం చేశాడు? జనులను చంపేశాడు, రాజుని చంపేశాడు, పశువుల్ని కూడా చంపాడు. కానీ ఎలాంటి పశువులను చంపాడు తెలుసా? నీచమైన దేనికి పనికిరాని పశువులను చంపి మంచి పశువులను అన్నిటినీ ఏదైతే మంచివి ఉన్నాయో, ఏదైతే క్రొవ్విన ఉన్నాయో వాటన్నిటిని పక్కన తీసి కొన్ని దాచుకున్నాడు, ఉన్న అన్నట్లని చంపివేశాడు. అంటే ఇక్కడ చూడండి, దేవుడికి లోబడి ఉన్నాడా? లేడు. దేవుడికి లోబడి మాత్రం లేడు. అసలు ఆలోచించండి, సౌలు ఎక్కడో ఉండవలసిన వాడిని తీసుకొచ్చి రాజుగా చేస్తే, ఇదిగో నువ్వు నా మాట వినయ్యా, నేను చెప్పినట్టు నడుచుకోవయ్యా అండి దేవుడు చెప్తే దేవుడికి లోబడి ఉండాలా వద్దా? లోబడి ఉండాలి. కానీ సౌలు ఎలా ఉన్నాడు? లోబడి లేడు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా దేవుడికి లోబడకుండా ఉంటున్నారు. లోబడి ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఒక తండ్రి కావచ్చు, ఒక తల్లి కావచ్చు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఏం చేయాలి? పిల్లలు వినాలి. అప్పుడే పిల్లలు ఎలా ఉన్నట్టు? తల్లిదండ్రులకు లోబడినట్లు, తల్లిదండ్రులకు లోబడి జీవిస్తున్నట్టు. అలాగే మన అందరికీ తండ్రి అయిన దేవుడు మనం ఎలా ఉండాలి తెలుసా? లోబడి ఉండాలి. కానీ సౌలు అలా లేడు. సౌలు ఇదిగో నేను చెప్పిన మార్గం నువ్వు నడియా, నేను చెప్పిన దానికి నువ్వు లోబడి ఉండయా అంటే సౌలు ఏం చేశాడు? దేవుడు చెప్పినట్టే చేశాడు. కానీ అందులో ఏం చేశాడు తెలుసా? కొంత తనకు నచ్చినట్టు తను చేసుకుని దేవుని వాక్యానికి, దేవుని మాటకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఇప్పుడు మనం ఇద్దరిని చూసాం. ఏంటి? ఎవరైతే దేవుడికి లోబడి ఉన్నారో వారిని చూసాం, ఎవరైతే దేవుడికి లోబడిన వాళ్ళు ఉన్నారో వారిని చూసాం. ఇప్పుడు వారిద్దరికి వచ్చిన ప్రతిఫలం ఏంటో మరొకసారి మనం చూసుకుందాం. ముందు ఎవరి గురించి మాట్లాడుకున్నాం? పౌలు గారు. తిమోతికి రాసిన 2వ పత్రిక ఒకసారి చేద్దామండి. పౌలు గారు దేవునికి లోబడి ఉండటం వల్ల ఆయనకు వచ్చిన ప్రతిఫలం ఏంటి అని మనం చూద్దాం ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక అందరూ తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-8 వచనాలు. నేనిప్పుడు ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైన ఉంది. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును
నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించను. ఎలా ఉన్నాడంట? దేవుడికి లోబడి ఉన్నాడంట. తను ఏదైతే నిబంధన చేసుకున్నాడో ఆ యొక్క పరుగుని, ఏదైతే పందెంలో పాల్గొన్నాడో ఆ యొక్క పందెంలో ఆ యొక్క పరుగుని ఏం చేశాడు? ఆముట్టించాడంట. అంతేకాకుండా తన యొక్క జీవితం అంతా ఎలా ఉన్నాడంట? విశ్వాసంతో కాపాడుకున్నాడంట తన జీవితాన్ని. అప్పుడు తెలియజేస్తున్నాడు ఏమని? ఇక మీదట నా కొరకు ఏముంచబడి ఉన్నది? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అపోస్తలైన పౌలు గారు దేవునికి లోబడి ఉండడం వల్ల ఏం కలిగిందంటే ఆయనకి నీతి కిరీటము ఇవ్వబడి ఉన్నది. చూడండి, దేవునికి లోబడి ఉంటే అంత ఆశీర్వాదకరమా? చాలా ఆశీర్వాదకరం, చాలా మేలుకరం. ఇది మర్చిపోతున్నాం. కానీ అపోస్తలైన పౌలు ఏం చేశాడు తెలుసా? దేవునికి లోబడి ఉండి సమస్తం ఎలా ఎంచుకున్నాడు తెలుసా? ఒక పెంట కుప్పలాగా ఎంచుకున్నాడు. ఎందుకని? ఆయన దేవునికి లోబడి ఉన్నాడు కనుక, ఆయన దేవునికి విశ్వాసం కలిగి జీవించాడు కనుక, దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించాడు కనుక ఆయన ఏం చేశాడు తెలుసా? సమస్తాన్ని పెంట కుప్ప కింద ఎంచుకొని దేవుడిచ్చిన ఆజ్ఞలకు లోబడి దేవునికి నచ్చిన విధంగా జీవించాడు. ఈరోజు క్రైస్తవులైన మనం అలా జీవించగలుగుతున్నామా? క్రైస్తవులైన మనం అలా ఉండగలుగుతున్నామా? ఈ యొక్క లోకంలో ఉన్నదంతయు మనం పెంట కుప్పలా ఎంచుకోగలుగుతున్నామా? లేదు. ఇంకా చెప్పాలంటే ఏ యొక్క పెంట కుప్ప అయితే మనం ఎంచుకోకూడదో, ఏ యొక్క పెంట కుప్పనైతే మనం అలా అనుకోవాలో మనం అలా అనుకోకుండా అదే పెంట కుప్పలోకి వెళ్ళి మనం బ్రతుకుతున్నాం. ఏటా పెంట కుప్ప అంటే పాపము అనే పెంట కుప్ప. ఏంటి? పాపము అనే పెంట కుప్ప. అందులో మనం జీవిస్తున్నాం, అందులో మనం బతుకుతున్నాం. కానీ అపోస్తలైన పౌలు అలా కాదు. ఎలా జీవించాడు తెలుసా? సమస్తాన్ని ఒక పెంట కుప్ప కింద ఎంచుకొని తన జీవించినంత కాలము, తన బ్రతికినంత కాలము ఏం చేశాడు? దేవునికి లోబడి ఉండి దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించాడు. అందు నిమిత్తం ఆయన ఏం చేశాడు తెలుసా? నీతి కిరీటమును పొందుకున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవునికి లోబడి ఉంటే, దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే మనం ఎలా ఉంటాం తెలుసా? నీతి కిరీటము పొందుకునేవారుగా ఉంటాం. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే రెండోదిగా ఎవరు? సౌలు గారు. ఎవరి సౌలు గారు? ఇశ్రాయేలు రాజు అయిన మొదటి రాజు. ఈ యొక్క సౌలు గారు ఏం చేశాడు? దేవుడు చెప్పిన మాటని దేవుడికి లోబడకుండా జీవించాడు. మరి ఆయనకు వచ్చిన ప్రశ్నలు ఏంటో సార్ మనం చూద్దామండి. అదే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి. ఏంటంట? ఇదిగో దేవుడిచ్చిన ఆజ్ఞను నువ్వు పాటించలేదు కదా, దేవుడికి నువ్వు లోబడి ఉండలేదు కదా, నేను ఏం చేస్తున్నా తెలుసా? నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మరలా దేవుడు తిరిగి తీసేసుకుంటున్నాడు, తిరిగి నీ వద్ద నుండి తీసేస్తున్నాడు అని తెలియజేస్తాడు. చూడండి, దేవుడికి లోబడి ఉండలేకపోతే ఏమొచ్చింది ఆయనకి ఏ యొక్క ఆశీర్వాదం అయితే ఇచ్చాడో ఆ యొక్క ఆశీర్వాదాన్ని మరలా వెనక్కి తీశాడు. అంతేకాదు మరలా 28వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి దానిని అప్పగించినను. ఏంటంట? ఆశీర్వాదాన్ని తీసేశాడు. ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు? రాజ్యాన్ని, ఇశ్రాయేల్ రాజ్యాన్ని మరలా ఏం చేస్తున్నాడు? సౌలు చేతిలోంచి తీసేస్తున్నాడు. ఎందుకని? దేవుడికి లోబడి ఉండలేదు కనుక, దేవుడు చెప్పిన ఆజ్ఞను ఆయన పాటించలేదు కనుక ఆయనకి ఏం చేస్తున్నాడు? ఆయన ఏదైతే దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడో ఆ ఆశీర్వాదాన్ని తీసేసుకున్నాడు. అంతేకాదు ఏ యొక్క రాజ్యం మీద అయితే ఆయన రాజుగా ఉంచాడో ఆ యొక్క రాజ్యాన్ని తీసేస్తాడు. ఇంకా కింద చదువుకున్నట్లయితే అదే సమూయేలు రాసిన మొదటి గ్రంథము 31వ అధ్యాయము మీరు అందరూ చూడండి. నేను చెప్తున్న ప్రతి ఒక్క వాక్యం అందులో ఉండలేదు, మీరు పరిశీలన చేయండి. ఒకసారి చూడండి 31వ అధ్యాయం 4వ వచనం.
అక్కడ 1 నుంచి చదువుకుని వద్దాం, 31 నుంచి. అంతలో ఫిలిప్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఫిలిప్తీయులు ఎదుట నుండి పారిపోయి గిల్బోవా పర్వతముల వరకు ఫిలిప్తీయులు వారిని హతము చేయొచ్చు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనాదాము మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయువారు కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు సున్నత లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయేవారితో చెప్పగా అతడు భయము చేత ఎలాగూ చేయకుండా నన్ను చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. ఏం చేశాడంట? దేవుని ఆజ్ఞ పాటించలేకపోవడం వల్ల తన కుమారులు ఏం చేశారు? చనిపోయారు. అంతేకాదు సౌలు కూడా ఏం చేయబడ్డాడు? చనిపోయాడు. ఎందుకని? దేవునికి లోబడి ఉండలేదు కనుక. ఒకసారి ఆలోచన చేయండి. ఒక రాజు కాని వాడిని, రాజు అర్హత లేని వాడిని రాజుగా చేశాడు. అక్కడ రాజుగా చేశాడు కనుక ఇప్పుడు రాజు పక్షాన్ని ఎవరు ఉంటారు? దేవుడే ఉంటాడు. దేవుడు వాడిని నడిపిస్తాడు. ఎన్ని యుద్ధాలు వచ్చినా దేవుడు వారిని నడిపిస్తూ ఉంటాడు. దేవుడు వాడిని ధైర్యపరుస్తూ ఉంటాడు. కనుక సౌలుకి ఏమైంది? మరణం వచ్చింది. సౌలుకి భయం వచ్చింది, మరణాప్రాయం వచ్చింది. ఎందువల్ల అంటే దేవుని ఆజ్ఞను పాటించకపోవడం వల్ల, దేవునికి లోబడి ఉండకపోవడం వల్ల ఆ మరణ స్థితి అనేది వచ్చింది. అంతేకాని తన యొక్క ఆశీర్వాదాన్ని తీసివేయబడింది. అంతేకాని తన రాజ్యాన్ని కూడా తన వద్ద నుండి తీసివేయబడింది. ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఎలా ఉండాలి? దేవునికి లోబడి ఉండాలా? అపోస్తులైన పౌలులా మనం దేవునికి లోబడి ఉండాలా? లేదా సౌలు లాగా, ఇశ్రాయేల్ రాజు సౌలు లాగా దేవునికి లోబడకుండా ఉండాలా? ఒకసారి మనం ప్రశ్న వేసుకోండి. ఏదైనా మీ చేతికి అప్పచెప్పాడు. ఏదైనా మీ చేతిలోనే ఉంది. దేవునికి లోబడి ఉండాలన్నా మీ చేతిలోనే ఉంది. దేవునికి లోబడకుండా జీవించాలన్నా మన చేతిలోనే ఉంది. జీవించాలనుకుంటే దేవునికి లోబడి జీవిస్తే మనకు జీవ కిరీటం వస్తుంది. దేవునికి లోబడకుండా జీవిస్తే నరకం వస్తుంది. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. కానీ దేవుడు మనల్ని ఎలా ఉండమన్నాడు తెలుసా? దేవునికి లోబడి మాత్రమే జీవించమంటున్నాడు. ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటించాలా వద్దా? దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తే, దేవుడికి లోబడి జీవిస్తే మనకు ఎలా ఉంటుందంటే, అపోస్తులైన పౌలు గారు ఎలాగైతే జీవ కిరీటాన్ని, నిత్య కిరీటాన్ని పొందుకున్నాడో ఈరోజు మనము కూడా నిత్య రాజ్యంలో ప్రవేశించి మనము కూడా జీవ కిరీటము పొందుకునేవారుగా మనం ఉంటాం. ఎప్పుడైతే సౌలులాగా దేవుడికి లోబడకుండా ఉంటామో అప్పుడు మనం ఏం చేయబడతామంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాలను కోల్పోతాం. దేవుడు మనకిచ్చిన ఏదైతే ఆశీర్వాదాలు ఉన్నాయో, ఏదైతే బహుమతులు ఉన్నాయో, ఏదైతే బహుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా మన వద్ద నుండి తీసివేయబడతాయి. అంతేకాదు మన యొక్క ఆత్మీయ ప్రాణం అనేది, మనం ఆత్మీయంగా అనేది మరణిస్తూ ఉంటాం. ఈరోజు మనం కూడా దేవునికి లోబడి ఉండాలంటే కొన్ని విషయాలు మనం కలిగి ఉంటే దేవునికి లోబడి ఉన్నాము అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మరి వారు దేవునికి లోబడి ఉన్నారు, వాళ్ళు దేవుడిచే ప్రతిఫలం పొందారు. మనం కూడా దేవునికి లోబడి ఉంటే మనం కూడా ప్రతిఫలం పొందుతాం. ఇప్పుడు మనందరికీ రావాల్సిన ప్రశ్న ఏంటంటే, మనము ఎలాగ దేవునికి లోబడి ఉండాలి? వారు అపోస్తులైన పౌలు దేవునికి లోబడి ఉన్నాడు. అలాగా తన ఆజ్ఞల ప్రకారం జీవించి, దేవుడు యొక్క ఆజ్ఞలు అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞానుసారంగా జీవించి ఆయన దేవునికి లోబడి ఉండి ఆయన జీవించాడు. అలాగే సౌలు గారు ఏం చేశాడు? దేవుడిచ్చిన ఆజ్ఞను విడిచిపెట్టి దేవునికి లోబడకుండా తను జీవించాడు. అలాగే నేటి క్రైస్తవులైన మనము దేవునికి లోబడి ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు మనం చెప్పుకొని యొక్క విషయాన్ని మనం ముగించుకున్న యొక్క ప్రార్థన కార్యక్రమాన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకొని దేవునికి ఎలా లోబడి ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకొని యొక్క సమయాన్ని ముగిస్తాను. మనం ఎలా దేవునికి లోబడి ఉండాలంటే విశ్వాసము. మొదటిగా ఏంటి? విశ్వాసము. దేవునిపై అపారమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? అపారమైన విశ్వాసం. అపారమైన అంటే
అన్నిటికన్నా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే కొలవలేని, అంతులేని విశ్వాసం మనం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఏం చేయగలుగుతాం తెలుసా? దేవునికి లోబడి జీవించగలుగుతాం. అంతేకాదు ప్రేమ, దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఎప్పుడు కలిగి ఉంటామో తెలుసా? మనం దేవునికి లోబడి ఉన్నప్పుడు, దేవునికి నచ్చినట్టు మనం జీవించినప్పుడు, దేవుని ఆజ్ఞలు మనం పాటించినప్పుడు మనం ఏం చేయగలుగుతాం తెలుసా? దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉంటాము. దేవుని యొక్క ప్రేమ మనకు కావాలంటే, దేవుని యొక్క ప్రేమ మనం కలిగి జీవించాలంటే మనం ఎలా ఉండాలి తెలుసా? దేవునికి లోబడి జీవించాలి. అంతేకాదు పవిత్రత, దేవుని పవిత్రతను కలిగి ఉండాలి. ఎవరి పవిత్రత? దేవుని పవిత్రతను కలిగి ఉండాలి. ఈరోజు అనేక మంది అపవిత్రులుగా ఉన్నాం. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం అపవిత్రులుగా జీవిస్తున్నాం. నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నాం. కానీ మనం అలా ఉండకూడదు. అలా ఉండాలి తెలుసా? పవిత్రంగా, దేవుని యొక్క పవిత్రతను కలిగి జీవించాలి. దేవుని యొక్క పవిత్రత ఎలా ఉంటుందంటే, సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి వచ్చి ఆయన ఎలాగైతే జీవించాడో, ఈరోజు నువ్వు నేను కూడా అలాగూ జీవిస్తే మనం ఏం చేయగలుగుతాం తెలుసా? మనం కూడా ఆశీర్వాదాలను పొందగలుగుతాం. దేవుని యొక్క పవిత్రత కలిగి జీవిస్తే మనము కూడా దేవుని యొక్క పవిత్రతను కలిగి దేవునికి లోబడి ఉంటే మనం కూడా ఆశీర్వాదం పొందేవారుగా మనం ఉంటాం. అట్టి వారుగా మనం ఉండాలంటే దేవునికి లోబడి ఉండాలి. దేవుని పవిత్రతను మనం కలిగి జీవించాలంటే ముందుగా మనం దేవునికి లోబడి ఉంటామే, కానీ దేవుని యొక్క పవిత్రత మనకు రాదు. ఇది ఫిక్స్ అయిపోండి. దేవునికి ఎప్పుడైతే లోబడి ఉంటామో, దేవుని యొక్క ఆజ్ఞకు ఎప్పుడైతే మనం దాని అనుసారంగా మనం జీవిస్తామో, అప్పుడు మనం దేవుని యొక్క పవిత్రతను పొందుకునే వారిగా మనం ఉంటాం. అంతేకాదు దేవుని యొక్క పవిత్రతే కాదు, సమర్పణ. ఏంటో సమర్పణ అంటే మన జీవితాన్ని ఎవరికి? దేవునికి సమర్పించాలి. మన జీవితాన్ని దేవునికి సమర్పించేవారుగా ఉండాలి. అనేక మంది బాప్తిసం పొందుతున్నారు, అనేక మంది ప్రార్థనకు వెళ్తున్నారు, కానీ వారి జీవితాలు అనేది దేవునికి ఇవ్వటంలే. చాలా మంది యవనస్తులు ఏమంటున్నారంటే, నేను జీవిస్తే ఆ యొక్క అమ్మాయి కోసమే నేను జీవిస్తానండి అంటున్నారు. నేను జీవిస్తే ఆ యొక్క అబ్బాయి కోసమే నేను జీవిస్తాను అంటున్నారు. మరి దేవుడికి ఎక్కడ ఉంది చోటు? దేవుడు నిన్ను పోషిస్తున్నాడు కదా, దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు కదా, మరి దేవుడికి నీ యొక్క జీవితం అనేది సమర్పిస్తున్నావా? లేదు. ఇంకా చెప్పాలంటే నీ యొక్క హృదయం ఎక్కడ ఉందంటే ఆ యొక్క అమ్మాయి దగ్గరే ఉన్నట్టు. మరి ఇంకాలో నువ్వు దేవునికి లోబడి ఉన్నామని చెప్పుకుంటున్నావు, ఇంకాలో నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావు, ఇంకెలాగా నేను విశ్వాసిని అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావు? దేవునికి నీ యొక్క జీవితం ఇవ్వలేకపోతున్నావు, కానీ దేవునికి నీ యొక్క హృదయం ఇవ్వలేకపోతున్నావు, కానీ మరలా మనం ఎవరం? క్రైస్తవులం. మామూలు క్రైస్తవులం కాదు. మనం ఎలాంటి క్రైస్తవులం తెలుసా? వేషధారుల క్రైస్తవం. వేషధారులమైన క్రైస్తవంలో మనం వేషధారులా ఉంటున్నాం. దేవునికి మన హృదయం ఇవ్వట్లే, మనకు జీవితం ఇవ్వట్లే. జీవితాంతం మనకు నచ్చినట్టు లోకానుసారంగా మనం జీవిస్తూ మరలా చనిపోయే ముందు ఏమంటాం తెలుసా? అయ్యా నన్ను పరలోకం తీసుకెళ్ళిపోయావయ్యా, అయ్యా నీ యొక్క నిత్య జీవం నన్ను ప్రవేశపెట్టమయ్యా అని మరలా మనం ప్రార్థన చేస్తున్నాం. మన జీవితాన్ని దేవునికి ఇవ్వకుండా మనకి జీవ కిరీటం ఎలాగిస్తాడండి దేవుడు? మన జీవితాన్ని దేవునికి ఎప్పుడైతే సమర్పిస్తున్నామో అప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసా? జీవ కిరీటం పొందేవారిలా ఉంటాం. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు అదే చేశాడు. సమస్తమును పెంట కుప్పతో ఎంచుకున్నాడు. ఈరోజు నువ్వు నేను కూడా మన క్రైస్తవులకు పిలువబడుతున్న మనందరము కూడా ఎలా ఉండాలి తెలుసా? సమస్తమును యొక్క లోకంలో ఉన్నదంతా ఎలా ఎంచుకోవాలి? ఒక పెంట కుప్ప కింద మనం ఎంచుకోవాలి. దేనికి పనికి రాదు అని మనం ఆలోచన చేయాలి. అలాగ ఆలోచన చేసి మన జీవితము దేవునికి సమర్పించేవారుగా ఉండాలి. నువ్వెన్ని కానుకలు ఇచ్చినా వ్యర్థమే, నువ్వెంత దశంభాగాలు ఇచ్చినా వ్యర్థమే, నువ్వెంత ప్రార్థన చేసినా వ్యర్థమే. నీ జీవితం ఇవ్వకపోతే అన్నీ వ్యర్థమే. నీ జీవితం ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుడికి లోబడి జీవిస్తావో అప్పుడు నువ్వు జీవ కిరీటం పొందేవాళ్ళ. అపోస్తలుడైన పౌలు ఎలాగైతే నిత్య జీవంలో ప్రవేశించి తన యొక్క జీవ కిరీటాన్ని పొందుకున్నాడో అలాగే మనము కూడా మన జీవితాన్ని సమర్పించి ఎవరికి సమర్పించాలి?
అమ్మాయికి కాదు, అబ్బాయికి కాదు, తల్లిదండ్రులకు కాదు, ఎవరికి? మన దేవునికి సమర్పించి మనం ఎలా ఉండాలి తెలుసా? నిత్య జీవంలో ప్రవేశించి అందులో జీవ కిరీటం పొందేవారుగా మనం అందరం ఉండాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా పిలువబడతాం. ఇంకా ఆ సమర్పణే కాదు, ఇంకా ఎలాగ ఉండాలంటే ఇతరుల పట్ల ప్రేమను చూపించేవారుగా ఉండాలి. ఇతరుల పట్ల ఏం చేయాలి? ప్రేమను చూపించేవారుగా మనం ఉండాలి. ఈరోజు ప్రేమ అనేది లేదు. సహోదరుల మధ్య ప్రేమ లేదు, భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, కుటుంబంలో ప్రేమ లేదు, తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ప్రేమ లేదు. ఎందుకని ప్రేమ లేదంటే వారు ఎప్పుడైనా అందరూ కలిసి కూర్చొని వారి కష్ట సుఖాలు మాట్లాడుకుంటాయి కదా, లేదు. వారు ఎలా ఉన్నారని పలకరించుకుంటానే కదా, లేదు. కానీ ఏం చేస్తున్నారంటే ఈరోజు కేవలం తన యొక్క కుటుంబాలను నాశనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రేమ లేకపోవడం. ప్రేమ అంటే ఈ యొక్క లోక ప్రేమ కాదండి, సహోదర ప్రేమ. దేవుడే మానవుల పట్ల ఎటువంటి ప్రేమ అయితే కలిగి ఉన్నాడో అటువంటి ప్రేమ. అంతేగాని ప్రేమ అనగానే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక అబ్బాయి ఐ లవ్ యూ చెప్పాడం కాదు, ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్పాడం కాదు. ప్రేమ అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు చూపించినట్టు ప్రేమ మనం చూపించాలి. అటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఈరోజు అనేక మంది జీవితాలు నాశనం అయిపోవడం కూడా కారణం ఏంటో తెలుసా? ప్రేమే. అది దేవుని ప్రేమ కాదు, ఈ యొక్క లోక ప్రేమ. చాలా మంది అబ్బాయిలు ఏం చేస్తున్నారు? ఒక అమ్మాయి కోసం పిచ్చోడు అయిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. యవనస్తులు చేస్తున్న పని ఇదే. ఒక 4-5 సంవత్సరాలు ఒక అమ్మాయి వెనకాల తిరిగి ఆ అమ్మాయిని పడేసి ఆ అమ్మాయిని లవ్ చేసి చివరికి ఆ అమ్మాయి ఇదిగో మా ఇంట్లో నిన్ను ఒప్పుకుంటలేదంటే ఆ అమ్మాయి కోసం పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఒక అమ్మాయి విడిచిపెట్టినంత మాత్రాన లోక ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పటికైనా నిన్ను విడిచిపెడతారు. కానీ దేవుని ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? నిత్యము నీతో సహవాసం కలిగిలా ఉంటుంది, నిత్యము నిన్ను ప్రేమించేదిగా ఉంటుంది. ఆలోచన చేయండి, ఈ యొక్క లోక ప్రేమ కావాలా, దేవుని ప్రేమ కావాలా? ఈరోజు దేవుని ప్రేమ కావాలంటే మనం ఎలా ఉండాలంటే సహోదరుల మధ్య ప్రేమ కలిగి ఉండాలి. దేవునికి లోబడి ఉండడం అంటే మనం ప్రార్థన చేయడం కాదు, వాక్యం చదవడం కాదు, ఉపవాసాలు ఉండడం కాదు, కానుకలు ఇవ్వడం కాదు. మొట్టమొదటికి ఏదో తెలుసా? సహోదరులను ప్రేమించాలి. మన సహోదరులను ఎప్పుడైతే ప్రేమించుతున్నామో, సహోదరులకు ఎప్పుడైతే లోబడి ఉంటున్నామో, అలాగనే మన తండ్రి అయిన దేవునికి కూడా లోబడి ఉన్నట్టు మనకు ఒక అర్థం అనేది వస్తూ ఉంటుంది. ఆజ్ఞలు ఇవ్వబడిన మొదటి ఆజ్ఞ కూడా ఇదే, నువ్వు దేవుడికి లోబడి ఉండి నీ యొక్క సహోదరుల నుంచే ప్రేమించుడి అని ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ ఆజ్ఞ మనం ఎలా ఉండాలంటే పాటించేవారుగా ఉండాలి. దేవుడి ప్రేమ కలిగి సహోదరుల మధ్య ప్రేమ కలిగి జీవించాలి. దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలంటే మరలా చేయాల్సింది ఏంటి? సహోదరులను ప్రేమించాలి, నీ యొక్క భార్యను ప్రేమించాలి, నీ యొక్క భర్తను నువ్వు ప్రేమించాలి, నీ యొక్క పిల్లలను నువ్వు ప్రేమించాలి. ఎప్పుడైతే నువ్వు అలా ప్రేమిస్తావో, ఎప్పుడైతే నువ్వు అలా మీ అందరూ ప్రేమ కలిగి జీవిస్తారో అప్పుడు మీ యొక్క కుటుంబం అనేది ఏం చేయబడుతుందంటే అభివృద్ధి పొందుతుంది. అంతేకాదు ఆశీర్వదింపబడుతుంది. అంతేకాదు ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి కలహాలు లేకుండా, ఎటువంటి గందరగోళాలు లేకుండా హాయిగా మీ యొక్క కుటుంబం అనేది సాగుతుంది. ఎప్పుడైతే మీలో ప్రేమ లేదో అప్పుడు ఏం కలుగుతుందో తెలుసా? గందరగోళాలు, గొడవలు, ఇబ్బందులు, సమస్యలు, ఒడిదుడుకులు ఎన్నో వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రేమ లేనివారు కాదు, దేవునికి లోబడి ఉండి ప్రేమించేవారుగా ఉండాలని ఈ యొక్క వాక్యం తెలియజేస్తుంది. అలా మనం అందరం ఉండాలి. అంతేకాదు దేవుని ఆజ్ఞను పాటించేవాళ్ళు, దేవుని ఆజ్ఞను పాటించేవారుగా మనం అందరం ఉండాలి. అంతేకాదు దేవుని రాజ్యాన్ని విస్తరింపజేసేవారుగా ఉండాలి. దేవునికి లోబడి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని విస్తరించేవారుగా మనం, అంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేవారుగా మనం అందరం ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనం ఎప్పుడైతే దేవునికి లోబడి ఉన్నాము అని మనకు అనిపిస్తుందో అప్పుడు దేవునికి లోబడి ఉన్నామో లేదో ఈ యొక్క లక్షణాలన్నీ మనం కలిగి ఉంటాం. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి జీవించలేదో అప్పుడు మనం ఏం చేయలేం తెలుసా? ఈ యొక్క లక్షణాల్లో మనం పాల్గొనేవారుగా మనం ఉండం. మనం దేవునికి లోబడి ఉండి దేవుని ప్రేమను పొందుకునేవాళ్ళ, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ నిత్య జీవనాన్ని పొందుకునేవాళ్ళ మనం అందరం ఉండాలి. ఈ యొక్క సమస్తాన్ని ఒక పెంట కుప్ప కింద ఎంచుకొని
ఒక సమస్తాన్ని ఒక పాపము కింద మనం చూసి, ఒక విరోధి కింద ఈ యొక్క సమస్తాన్ని మనం చూసి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి నిత్య జీవము పొందుకునే వాళ్ళ, జీవ కిరీటము పొందుకునే వాళ్ళ మనందరం ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలను ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపిక తిన్న మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. క్షమించండి.